భారతీయ సినిమా గర్వించదగ్గ అతి కొద్ది సినిమాల్లో మన తెలుగు నుంచే పలు సినిమాలు ఉంటాయని చెప్పాలి. కాగా ఈ చిత్రాల్లో తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లిన హీరో ప్రభాస్ నటించిన సినిమాలే ఎక్కువగా ఉంటాయి. వాటిలో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ కల్కి 2898 కూడా ఒకటి. స్కైఫై జానర్ లో మన భారతీయ పురాణాలు జోడించి తీసిన ఈ సినిమా గతేడాది వచ్చి రికార్డు వసూళ్లు సాధించింది. ఇండియన్ సినిమా దగ్గర బహుశా పార్ట్ 1 గా వచ్చి అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా కూడా ఇదే కావచ్చని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా నాగ్ అశ్విన్ అనౌన్స్ చేయగా వరల్డ్ ఆడియన్స్ ఎంతగానో థ్రిల్ అయ్యారు. ఇక నెక్స్ట్ రానున్న పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ పార్ట్ 2 విషయంలో నిర్మాత అశ్విన్ దత్ కామెంట్స్ వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం కల్కి పార్ట్ 2 విశేషాలు గట్టిగానే ఉండేలా ఉన్నాయని చెప్పాలి. కాగా పార్ట్ 1 లో ప్రభాస్ అలాగే యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ కి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుందని తెలిసిందే. కాగా దీనికి దర్శకుడు రెండో భాగంలో చెక్ పెడతారని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అశ్విని దత్ కామెంట్స్ మరింత బలం చేకూర్చాయి. పార్ట్ 2 లో ఇన్ని రోజులు ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలిసింది. కానీ వీరితో పాటుగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పై కూడా ఓ రేంజ్ లో సన్నివేశాలు ఉంటాయట. ఇలా ముగ్గురు పాత్రలు పార్ట్ 2 లో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలవనున్నాయని తెలిపారు. దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ జరుగుతుందంట. ప్రభాస్ లేని పలు కీలక సన్నివేశాలు కల్కి చిత్ర యూనిట్ చేస్తున్నారట. ఆల్రెడీ పలు భారీ సెట్టింగ్స్ ఉన్నాయని, ఇలా వాటిలో చేస్తున్నట్టుగా సమాచారం. ఇంకా సినిమా రిలీజ్ కూడా అన్ని సహకరిస్తే వచ్చే ఏడాది 2026లో ఉండొచ్చని పలు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ని మాత్రం మేకర్స్ పక్కా ప్లానింగ్ గా ఇండియా వైడ్ ఆడియన్స్ కి ఫీస్ట్ ఇచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇవి పక్కన పెడితే పార్ట్ 2 లో జాయిన్ అయ్యేందుకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే లేట్ గా జాయిన్ కానుంది. ప్రస్తుతం ఈమె తనకి ఇటీవల పుట్టిన బిడ్డతో కొంచెం ఎక్కువ సమయం గడపాలని చూస్తుందట. అందుకే కొంచెం సమయం తీసుకుని కల్కి సెట్స్ లో జాయిన్ కానుందట దీపికా పదుకొనే.